ఓకే. హూ ఇన్వైటెడ్ మీ? నన్ను ఇన్వైట్ చేసిన దానికి యాహ్! స్పెషల్ థాంక్స్ టు యూ సిస్టర్. ఓకే. బిఫోర్ వాక్యానికెళ్ళేక ముందు ఐ జస్ట్ టెల్ ఫ్యూ థింగ్స్. ఓకే. ఇక్కడొచ్చి నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 మాట్లాడతాను. ఎందుకంటే నేను చెప్పాను ఇది తెలుగు మీటింగ్ అని చెప్పాను. కానీ ఒక సిస్టర్ వచ్చి ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి జాయిన్ అయ్యారు. ఐ థింక్ షీ ఈస్ దేర్ ఆర్ నాట్. ఓకే. ఓకే. షీ జస్ట్ నౌ క్విట్. ఆ సిస్టర్ గారు సౌత్ ఆఫ్రికా నుంచి నేను చెప్పాను ఇది తెలుగు మీటింగ్ అని. బట్ స్టిల్ వాళ్ళొచ్చి లేదు నేను జాయిన్ అవుతానని జాయిన్ అయ్యారు. వాళ్ళు ఫస్టే జాయిన్ అయ్యారు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు దీంట్లో నుంచి. అండ్ మోర్ ఓవర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ బెంగుళూరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయి ఉన్నారు ఇక్కడ. సో, తమిళ్ పీపుల్, కన్నడ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వాక్యానికెళ్దాం. సో, జెనసిస్ 12థ్ చాప్టర్, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. సో, ఎనీవన్ క్యాన్ హెల్ప్ మీ ఇన్ రీడింగ్? బ్రదర్ డేవిడ్ అనుకుంటాను. కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆమేన్. ఇక్కడొచ్చి ఏముందంటే దేవుని యొక్క పిలుపు. గాడ్ ఈస్ కాలింగ్. ఓకే. ఎవరిని? అందరికీ తెలుసు ఈ ఆదికాండం అంటే గాడ్ ఈస్ కాలింగ్ అబ్రహాం. అబ్రహాంను దేవుడు పిలిచారు. సో పిలుపు. నౌ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ చేయాలనుకుంటున్నాను. కాలింగ్, దేవుని యొక్క పిలుపు. ఓకే. అబ్రహాంని పిలిచిన వెంటనే దేవుడు పిలుస్తున్నారు. నీవు లేచి, ఓకే, అందరినీ వదిలేసి నువ్వు నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు పిలుస్తున్నారు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎన్నోసార్లు పిలిచారు. సో గాడ్ కాల్డ్ us మెనీ టైమ్స్. ఎన్నోసార్లు పిలుపునిచ్చారు. యు జస్ట్ డూ ఇట్. నువ్వు ఇది చెయ్యి. ఓకే. నా దగ్గరికి రా. సో నా పరిచర్య నువ్వు చెయ్యాలి. నువ్వు ఇలా చెయ్యాలని అనేక సార్లు అనేక విధానముగా మనల్ని పిలిచారు. సో వాట్ వీఆర్ డూయింగ్? ఆ పిలుపుకి మనం ఏం చేసాం? ఏం రెస్పాన్స్ ఇచ్చాం? దేవుడు పిలిచిన పిలుపుకి ఓకే దేవుడా ఇప్పుడు నాకు ఇది కావాలి. ఓకే. నేను లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. నేనొచ్చి ఇలా చదువుతున్నాను. నేనొచ్చి వర్క్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నాను. నా లైఫ్‌లో నేను సెటిల్ అవ్వాలి. ఇంకా ఎక్కువున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పాను. ఒకప్పుడు నేను రీజన్స్ ఇచ్చాను. ఓకే. ఒక 3, 4 ఇయర్స్ ముందు నేను అలాంటి రీజన్ ఇచ్చాను. లార్డ్ నాకు ఎంతో ఉంది. నేను ఇదవన్నీ చెయ్యాలి దేవుడా. నో ఐ కాంట్ కమ్ రైట్ నౌ. ఇలా చెప్పాను నేను. అప్పుడు ఒక 1 వీక్ ఓకే కంటిన్యూగా ఒక ప్రీచర్‌ది మెసేజ్ వింటూ నేను నా జాబ్‌కెళ్తున్నప్పుడు కంటిన్యూగా దేవుడు మాట్లాడుతున్నారు. 1 వీక్ సేమ్ రొటీన్ మెసేజ్ ఎవ్రీడే 15 మినిట్స్, 20 మినిట్స్ ఆ మెసేజ్ వింటూ ఉంటాను. ఆ మెసేజ్ రొటీన్ ఎవ్రీడే నాకొస్తూ ఉండేది. దెన్ ఫైనలీ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఈ యవ్వన కాలంలో నువ్వు రాకుండా, నీకు ఏజ్ అయిన తర్వాత నడవలేక, నీకు మోకాలు నొప్పి వచ్చినప్పుడు అప్పుడొస్తావా? అప్పుడొస్తావా నా పిలుపుకి అని దేవుడు నన్ను క్వెషన్ చేసినట్టునింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవును కదా! ఈ యవ్వన కాలంలో నేను నా జాబ్, మా ఇల్లు, నా ఫ్యామిలీ ఇలా చూసుకుంటున్నాను. నేనెలా ఎదగాలని చూస్తున్నానే గానీ, దేవుని పిలుపుకి నేను వినడం లేదు అనేసి దెన్ నాకొక ఆలోచన మొదలయింది. డీప్‌లీ ట్రబుల్డ్ ఇన్ మై హార్ట్. చానా డిస్టర్బ్ అయ్యాను. చానా డిస్టర్బ్ అయ్యి ఆలోచించాను. దెన్ ఫైనల్‌గా అది ఎలా ఎండ్ అయిందంటే, దేవుని కృప నీ మీద ఎక్కువగా ఉంది. ఆ కృపని చూసి నిన్ను ఈరోజు ఈ జాబ్‌లో పెట్టారు. నువ్వెందుకు ఆ కృప నీ మీద ఉన్న కృపని నువ్వెందుకు ఎరుగలేదు అని నాకొక క్వెషన్ వచ్చింది. గాడ్ హాస్ కెప్ట్ ఫేవర్ ఆన్ యూ. సో the people who hired you in the company, they know that God's favor is on you. So they hired you. నిన్ను నీ జాబ్‌లోకి ఆ జాబ్‌లోకి నిన్ను తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి నిన్ను జాబ్‌లోకి తీసుకున్నారు. వాళ్ళకి తెలిసింది నీకెందుకు తెలియలేదు అన్న అటువంటి క్వెషన్
నాకొచ్చింది ఫైనల్‌గా. యెస్! దేవుని కృప నా మీద ఉంది కదా! నేనెందుకు అది గ్రహించలేదు? వాళ్ళు గ్రహించారు. వేరే వాళ్ళు గ్రహించి నా టాలెంట్ చూసారు. నా టాలెంట్ అంటే గాడ్స్ ఫేవర్ ఉంది. అందుకే ఆ కంపెనీ నన్ను వాళ్ళ కంపెనీలో చేర్చుకున్నారు. సో, గాడ్స్ ఫేవర్ నా మీద ఉన్నది వాళ్ళు చూసారు. ఆ టాలెంట్‌ని చూసి తీసుకున్నారు. కానీ నా మీద దేవుడు పెట్టిన ఆ కృపను నేనెందుకు గ్రహించలేదు అని ఆలోచించాను. దెన్ ఐ సెడ్, లార్డ్ గివ్ మీ ఫ్యూ డేస్ దెన్ ఐల్ బి దేర్. కొద్ది రోజులు నాకు సమయం ఇవ్వు. ఐల్ బి దేర్. గాడ్ ఫుల్ టైమ్‌కి గాడ్ పిలుస్తున్నప్పుడు ఇలాంటి ఆన్సర్ నేను ఇచ్చిన దాన్ని. దెన్ వన్ డే ఒకరోజు క్లియర్‌గా నేను గాడ్ ఆస్క్డ్ మీ వాట్ యూ నీడ్. నేను బెంగుళూరులో ఉన్నాను. అప్పుడు గాడ్ ఆస్క్డ్ మీ క్లియర్‌గా అడిగారు. అయ్యో! జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలా అనేసి. బికాజ్ ప్రతి ఒక్కరి క్వెషన్ అలా వచ్చింది నాకు. ఎందుకెళ్తున్నావు? ఎవ్రీ డే నాకొచ్చి 1 అవర్ క్లాస్ తీస్తారన్నమాట. నువ్వు వెళ్ళకూడదు. ఈ కంపెనీ వదిలేసి నువ్వు వెళ్ళకూడదని మాట్లాడుతుండేవారు. అందుకు నేను అయ్యో! వెళ్ళిపోవాలా? ఉండొచ్చు కదా నేనిక్కడే. ఎందుకు? నేను బ్యాగ్ తీసుకోవచ్చు కదా! అని ఆలోచించినప్పుడు గాడ్ ఆస్క్డ్ మీ వన్ క్వెషన్. లాస్ట్ ఫైనల్ క్వెషన్. నీకు జాబ్ కావాలా? నేను కావాలా? థిస్ ఈస్ వాట్ గాడ్ ఆస్క్డ్ మీ. నా డోర్ దగ్గర నిలుచుకున్నాను. నీకు జాబ్ కావాలా? నేను కావాలా? డిసైడ్ చేసుకో. దెన్ ఐ సెడ్ లార్డ్ ఐ నీడ్ యూ. నాకు నువ్వే కావాలి అని చెప్పాను. ఆ సెకండ్ నుంచి నాకొక పీసొచ్చింది. సమాధానం నా హృదయంలో సమాధానం వచ్చింది. దెన్ ఐ జస్ట్ వెంట్ అహెడ్ చేశాను, వచ్చేసాను అక్కడి నుంచి. బెంగుళూరు నుంచి నేనొచ్చేసాను. బెంగుళూరులో ఉన్నప్పుడు సాటర్‌డేస్, సండేస్ ఇలా చేసేదాన్ని. ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత వీక్ డేస్, వీకెండ్స్ ప్రతి ఒక్క రోజు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఇప్పుడు. సో, ఇలా జరిగింది. ఎందుకు చెప్పానంటే దేవుని పిలుపు. ఓకే. సో, డు నాట్ రియలైజ్ యువర్ కాలింగ్ లేటర్. మీకి దేవుని పిలుపు ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అనేకులకు దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపుని మనం ఏం చేస్తున్నాం? దాన్ని దాంతో నడుస్తున్నామా? లేదు మనం నాలాగే మీరు రీజన్స్ చెప్తున్నారా? లేదు నాకిలా ఉంది, అలా ఉందని రీజన్స్ చెప్తున్నారా? లేదు ఆ పిలుపుని ఇంకా వినలేక ఉన్నారా? దిస్ ఈస్ వాట్. సీ వెన్ గాడ్ కాల్డ్ అబ్రహాం, మనమంటే ఓకే పిలుస్తున్నారు. నాకొక సెక్యూరిటీ కావాలి. ఆహ్, దేవుడొచ్చి మీ ఫ్యామిలీని వదిలేసి రా అంటే వెళ్తామా మనము? లేదు ఎవ్వరు వెళ్ళము. నేనెక్కడెళ్ళి ఉండేది? రోడ్‌లో ఉండాలా? ఎక్కడున్నా ఆలోచిస్తాం. అన్ని ఆలోచన వచ్చేస్తుంది మనకి. బట్ ఇక్కడొచ్చి దేవుడు పిలిచినప్పుడు హి జస్ట్ గాట్ అప్ అని ఏది ఆలోచించలేదు. నీ జనాలను, నీ దేశాన్ని వదిలేసి రా అని పిలిచినప్పుడు ఆయన లేసాడు. ఆ పిలుపుని విన్నాడు. అబ్రహాం ఆ పిలుపుని విన్నారు ఆయన. సో, జస్ట్ మీరు మీ లైఫ్‌లో ఆ పిలుపుని వినాలి. రియలైజ్ యువర్ కాలింగ్. రికగ్నైజ్ యువర్ కాలింగ్. ఆ పిలుపుని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు ఆ పిలుపుని మీకు దేవుడు అవును కదా! నన్ను పిలిచారు. బట్ నేను అప్పుడు కేర్‌లెస్‌గా వదిలేసాను. విన్ వి అది తీసుకోలేదు నేను. పెద్దగా పట్టించుకోలేదు. అవును. దేవుడు నన్ను పిలిచాడు. జస్ట్ రియలైజ్, రిమెంబర్, రిమెంబర్ ఇట్ వన్స్ అగైన్. రిమైండ్ చేసుకోండి. దేవుడు ఎప్పుడు పిలిచాడు? మీకు పిలుపునిచ్చుంటారు. బికాజ్ గాడ్ లవ్స్ అస్. గాడ్ కాల్డ్ అస్. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచినారు. నెక్స్ట్ మనకి దేవుని పిలుపు ఉందంటే మనం ఏం చేయాలి? అదే జెనసిస్ 12 చాప్టర్ 4థ్ వర్స్, ఆదికాండము 12, 4 వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూసినప్పుడు వాట్ అబ్రహాం డిడ్? అబ్రహాం ఏం చేశారు? హి జస్ట్ ఒబేడ్. లోబడ్డారు. ఆ పిలుపుకి లోబడ్డారు. ఓకే. ఏ ఇయర్ తెలుసా? 75 ఇయర్స్ ఓల్డ్ ఆయన. 75 ఇయర్స్ ఓల్డ్. ఈరోజు మనం 25, 30, 35, 40, 45 అయినా గాని, 60 అయినా గాని దేవుడి పిలుపు ఉంటే గాని అది ఎవరు పట్టించుకోవడం లేదు. అంత ఏజ్ అయిన వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఆ పిలుపుని. బట్
ఆయన 75 years old ఉన్నారు. దేవుని పిలుపు వచ్చినప్పుడు హీ జస్ట్ ఒబేడ్. ఆ పిలుపుకి లోబడ్డారు. ఇఫ్ యు హ్యావ్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్, మీ లైఫ్‌లో దేవుని కాలింగ్ ఉంటే దానికి లోబడండి. వెన్ యూ ఒబే, యు నో వాట్ బ్లెస్సింగ్స్. అప్పుడు లోబడినప్పుడు అంత అబ్రహాం స్టోరీ మీరు చదివారంటే అది మీకు తెలుసు. హౌ గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. హీస్ ఎ ఫాదర్. హీస్ ఎ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఓకే, అబ్రహాంని ఫాదర్ అని ఒక టైటిల్ ఇచ్చారన్నమాట గాడ్. బికాస్ వై హీ ఒబేడ్. హీ ఒబేడ్. అబ్రహాం స్టోరీ మొత్తం చూసినప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఆయన ఒబే చేశారు. వెన్ గాడ్ సెడ్ నీ కుమారుణ్ణి ఇలా ఇవ్వు అన్నప్పుడు ఓకే, అయ్యో దేవుడా ఇన్ని రోజుల తర్వాత ఒక కుమారుని ఇచ్చావు, తనని కూడా మళ్ళీ అడుగుతున్నావా, క్వశ్చన్ చేయలేదు. హీ జస్ట్ గేవ్ ఒబేనెస్. తన లైఫ్ మొత్తం ఒబీడియన్స్ ఉన్నింది. సో ఇఫ్ యు హ్యావ్ కాలింగ్, యూ నీడ్ టు ఒబే. ఒబీడియన్స్ ఇస్ మస్ట్. మీకు దేవుని పిలుపు ఉంటే మీరు లోబడాలి. సో వెన్ గాడ్ కాల్స్ యూ, ఒబే గాడ్. టుడే యంగ్స్టర్స్ ఇదే, మన మన యూత్ అంతా ఇదే ఇక్కడే మిస్టేక్ చేసేది. దేవుని పిలుపుంటే దేవుడు పిలుస్తారులే, ఓకే చేస్తానులేండి పాస్టర్ నేను, ఇలానే వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ కేర్లెస్ గా వెళ్ళిపోతూ ఉంటారు. నో. సో మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనం ఏం చేయాలి అంటే దేవుని పిలుపు ఉంది, లోబడాలి. ఇంకా డిలే చేయకండి. ఐ డోంట్ నో వై టుడే గాడ్. నేను మీటింగ్ లో జాయిన్ అయ్యే ముందు మా ఫ్రెండ్, ఓకే, తనతో మాట్లాడుతున్నాను, ప్రే చేస్తూ మాట్లాడుతున్నాం. ఐ వాస్ టెల్లింగ్ హర్, నేను ఇలా ప్రిపేర్ అయ్యాను, బట్ సడన్లీ గాడ్ ఇస్ చేంజింగ్ దిస్ మెసేజ్, ఈ మెసేజ్ ని మారుస్తున్నారు అని చెప్తూ ఉన్నాను తనతో. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బికాస్ సమ్ వన్ హ్యాస్ కాలింగ్ ఇన్ దిస్ గ్రూప్. ఎవరికో దేవుడు పిలిచారు, మిమ్మల్ని సేవకి పిలిచారు, కానీ మీరు ఆ పిలుపుని ఇంకా లోబడలేదు, ఆ పిలుపుకి లోబడలేదు. సో గాడ్ ఈస్ రిమైండింగ్ యూ. దేవుడు మీకు గుర్తు చేస్తున్నారు, నేను నిన్ను పిలిచాను, నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని. సో మీకు ఆ పిలుపు ఉంటే ప్లీజ్ ఆ కాలింగ్కి మీరు లోబడాలి. లైక్ అబ్రహాం, ఆ కాలింగ్కి మీరు లోబడాలి. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. కాలింగ్ ఉంటే మనం లోబడాలి. నెక్స్ట్ ఏంటంటే అదే జెనసిస్ 15th చాప్టర్, 15వ అధ్యాయం 6వ వచనం, 15 and 6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Amen. యెహోవాను నమ్మెను. He believed in God. He did not do anything. He just believed. నమ్మకం. ఊరికే ఈరోజు అందరూ పైకి చెప్తారు నేను నమ్ముతాను, అందరు చెప్తారు. ఎవరైనా ప్రార్థనకు వస్తే వాళ్ళు చెప్తారు, లైక్ ఇతరులు, ఓకే, వాళ్ళు వచ్చి చెప్తారు నేను నమ్ముతానమ్మా, దేవుని నమ్ముతాను. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వెనకాలకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఓల్డ్ స్టైల్, ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, లోక ప్రకారం అదే చేస్తూ ఉంటారు అన్నమాట. దే జస్ట్ నాట్ దేర్ హెడ్. ఓకే, వాళ్ళు తల ఊపుతూ ఉంటారు, నేను నమ్ముతాను యేసయ్యని, నేను నమ్ముతానమ్మా, నేను కూడా నమ్ముతానమ్మా. బట్ అది చెయ్యరు. నమ్మకం అనేది మాటలతో కాదు, మాటలతో కాదు. సో వి నీడ్ టు షో ఇట్. నేను యేసయ్యని నమ్ముతున్నాను అని ఎలా మనం అది చూపించాలి అంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, మన హృదయంలో నుంచి మీరు యేసయ్యని ఎంత నమ్ముతున్నారు, ఎంత కష్టం వచ్చినా మీరు ఎంత ఆయన్ని నమ్ముతున్నారు, అది మీలో ఉన్న ఆ నమ్మకం చూపించాలి, మాటలతో కాదు. జస్ట్ ఇట్ షుడ్ నాట్ కమ్ ఓన్లీ ఫ్రమ్ మౌత్. మన నోట్లో నుంచి వచ్చే మాటలు కాదు, హృదయంలో నుంచి రావాలి ఆ నమ్మకం. నేను యేసయ్యని నమ్ముతున్నాను. జస్ట్ హియర్ అబ్రహాం, ఆయన ఏం చేశారు అంటే నమ్మారు, దేవుణ్ణి నమ్మారన్నమాట. సో ఇన్ ద సేమ్ వే యూ నీడ్ టు బిలీవ్ గాడ్. సో ఆయన నమ్మిన దానికి గాడ్ వాట్ హీ డిడ్,
దేవుడు ఏం చేశారు అంటే హీ కౌంటెడ్ యాజ్ రైచియస్నెస్, నీతివంతుడు. సో నీతిమంతుడు అని గాడ్ హ్యాస్ కౌంటెడ్ హిమ్. హీఈస్ ఎ రైచియస్ పర్సన్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఈరోజు మనం అలా నిలబడాలి. ఓకే, సో వీ నీడ్ టు బిలీవ్ గాడ్. నెక్స్ట్ 21st చాప్టర్, జెనసిస్ 21:2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. Amen, amen. ఇక్కడ చూడండి, నమ్మాను అని చెప్తున్నారు కదా. ఓకే, గాడ్ ఒక ప్రామిస్ ఇచ్చారు ఇక్కడ. అబ్రహాంకి ఒక ప్రామిస్ ఇచ్చారు. 75 years ఆల్రెడీ. తను వచ్చి 75 years వెన్ అతని దేశం నుండి వచ్చినప్పుడు 75 years. బట్ స్టిల్ గాడ్ ప్రామిస్ చేశారు, నీకొక్క కుమారుణ్ణి నేను ఇస్తానని చెప్పారు. వేరే వాళ్ళంటే ఈరోజు ఈరోజు జనరేషన్స్ లో చూస్తే, అయ్యో ఇప్పుడా లేదులే, ఛాన్స్ లేదులే అనేసి వాళ్ళు చెప్తారు. బట్ అబ్రహాం నమ్మారు, గాడ్ ఇచ్చిన ప్రామిస్ ని నమ్ముతూ ఉన్నారు. ఐ బిలీవ్ ఇన్ గాడ్, గాడ్ చెప్పింది చేస్తారు అనేసి నమ్మకం పెట్టుకున్నారు. అండ్ అక్కడ చూస్తే సారా సారాకు వచ్చి దేవుడు కుమారుణ్ణి ఇచ్చినప్పుడు, అది ఎందుకు తెలుసు ఆ కుమారుణ్ణి ఇచ్చారు? దే ఆర్ ఇన్ పేషెన్స్. ఓర్పు నిన్ను వాళ్ళకి. నమ్మానని చెప్పారు కదా, ఓర్పుతో ఉన్నారు. ఎస్, నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి? అయితే నీకు ఓర్పు ఉండాలి. నమ్మాను, గాడ్ చేయలేదు అనేసి వెంటనే బ్లేమ్ చేసేది కాదు మనం. సో నేను ఈ ఈ ఈ సిచ్యువేషన్ లో ఓకే, నేను ఒకటి అనుకున్నాను, అది జరగాలి అని అనుకుంటారు మీరు. మనం అనుకుంటాం, అప్పుడు ఏం చెప్తాం? నమ్ముతుంటాం, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. అది కాలేదంటే దేవుడు ఏం చేశారు? ఏం చెయ్యలేదు. ఓర్పు లేకుండా, సహనం లేకుండా మనం కోల్పోతున్నాం. కానీ వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అబ్రహాం. అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం నమ్ముతున్నాము అంటే ఓర్పు ఉండాలి. ఆ ప్రామిస్ ని నమ్మారు. దేవుడు కుమారుణ్ణి ఇస్తానని చెప్పారు కదా, ఖచ్చితంగా ప్రామిస్ చేశారు. అది దేవుడు ఖచ్చితంగా ఇస్తారని నమ్మారు. ఆ ఓర్పుతో ఉన్నారు. ఫైనల్ గా వాళ్ళకి అది జరిగిందన్నమాట. ఈరోజు మనం కూడా మన లైఫ్ లో ఎన్నో ఎన్నో ఆశలు ఉంటాయి. యాజ్ ఎ యంగ్స్టర్స్, యాజ్ ఎ హ్యూమన్, మనుషులుగా మనకి చాలా చాలా ఉంటాయి. మనం ఏం చేయాలంటే, నమ్మకం ఉందా? మనం అందరం దేవుణ్ణి నమ్ముతున్నామా? అయితే ఓర్పు ఉండాలి. ఓర్పుతో దేవుని మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అబ్రహాం సారాకి ఏం చేశారు, అదే విధానముగా మనకి మాట ఇచ్చిన, ప్రామిస్ చేసిన గాడ్ మనకు ఆ ప్రామిస్ ని నెరవేరుస్తారు. సో when you say that you believe in God, you need to be in patience. ఆ ఓర్పుతో నువ్వు ఉండాలి. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఫస్ట్ వచ్చి కాలింగ్ ఉన్నప్పుడు మనకి ఆ లోబడుట ఉండాలి. సెకండ్, నమ్మకం ఉంది అన్నప్పుడు ఓర్పు ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, అదే జెనసిస్ 22nd చాప్టర్ 2nd verse. అప్పుడాయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ చూడండి, ఒక్కగానొక్క కుమారుడు దేవుడు ఇచ్చాడు, ప్రామిస్ చేశారు, ఇచ్చారు. ఇప్పుడు పరీక్ష వచ్చింది, శోధన వచ్చింది. దేవుడు వచ్చి పరీక్షిస్తున్నారు. సో అబ్రహాంకి అది ఎంతో ఏజ్ అయిన తర్వాత వచ్చిన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. ఇద్దరు కూడా లేదు, ఒక్కరే. ఆ ఒక్కరిని ఇచ్చేస్తే ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఇంకొక కుమారుని ఇచ్చేకి. ఇస్తారో లేదో తెలీదు. బట్ ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటిని ఇస్తానని చెప్పలేదు. సో గాడ్ ఇస్తారో లేదో తెలీదు. అబ్రహాం వచ్చి దేవుని దగ్గర, దేవుడా నువ్వు ఇస్తానని చెప్పావు, ఇచ్చావు, మళ్ళీ అడుగుతున్నావేంటి అని అడగలేదు. టెస్టింగ్.
శోధన వచ్చింది, పరీక్ష వచ్చింది తనకి. పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షని ఏం చేశారు? మనకొచ్చింటే ఏం చేసుంటాం తెలుసా మనం? అయ్యో! ఏంటి దేవుడు ఇలాంటి శోధన ఇచ్చేసారు మనకి. ఇలాంటి పరీక్ష పెట్టాడేంటి దేవుడా? ఎందుకు దేవుడా నాకిలాంటి పరీక్ష? వెంటనే దేవుని సముఖానికెళ్ళి దేవుడిని ప్రశ్నిస్తాం మనం. వై? 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 ఎందుకు? 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 మనం చేసేదంతా ఇదే. ఎందుకు? బట్ అబ్రహాం అడగలేదు. ఓకే. దేవుడిచ్చాడు. దేవుడు అడుగుతున్నాడు. ఓకే. అది తనకు తెలీదు. అది టెస్టింగ్ అని గూడా తెలీదు. దేవుడు పరీక్షిస్తున్నాడని గూడా తెలీదు. ఓకే. హి జస్ట్ వెంట్. వెళ్ళాడు. ఇచ్చేస్తామనేసి అబ్రహాం వెళ్లారు. ఆ టెస్టింగ్ వచ్చింది. మన లైఫ్‌లో గూడా అనేక సార్లు ఎవ్రీ డే, ఎవ్రీ డే ఓకే. ఎవ్రీ డే ఈ పరీక్షొస్తూ ఉంటాయి. ఎదుర్కొంటూ ఉంటాం. టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్. ఈ లోకంలో టెస్టింగ్ ఎక్కువ మనకి. ఆ టెస్టింగ్ ఎదుర్కొంటూ ఉంటాం. యూ నో వన్ థింగ్, న్యూ టెస్ట్‌మెంట్‌లో ఉంది. వాట్ యూ నో? సో, గాడ్ హాస్ ఓవర్‌కమ్ దిస్ వరల్డ్. సో, యూ ఆల్సో విల్ ఓవర్‌కమ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని దేవుడు జయించాడు. అలాగే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు. గాడ్ హాస్ ఓవర్‌కేమ్. టెస్టింగ్ ఉన్నప్పుడు టెస్టింగా ఓకే. ఐ విల్ ఓవర్‌కమ్ అన్న నమ్మకం మనకుండాలి. టెస్టింగ్ వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు వి షుడ్ నాట్ గో డౌన్. వి షుడ్ నాట్ గో డౌన్. వి షుడ్ నాట్ థింక్ నో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడని వెంటనే దేవుడినెళ్ళి క్వెషన్ చేసేది కాదు. యాక్చువల్లీ వి షుడ్ నాట్ క్వెషన్ గాడ్. దేవుని మనం క్వెషన్ చెయ్యకూడదు. అది తెలిసిన వాళ్ళు చెయ్యరు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మన యూత్స్, యంగ్‌స్టర్స్ అంతా క్వెషన్ చేస్తారు. నేను చాలా చూసాను. అందరు క్వెషన్ చేసేవాళ్ళు. అయితే గాడ్ ఇలా ఎందుకు చేయాలి? చెప్పక్క, చెప్పక్క అనేసి మా బ్రదర్సే అడుగుతారు కొందరు. దట్స్ ఓకే. టెస్టింగ్ వచ్చిందా? వెయిట్ చెయ్యి. వాట్ గాడ్ ఈస్ సేయింగ్ జస్ట్ వెయిట్. ఆ టెస్టింగ్ వెనకాల ఒకటుంటుంది. అది ఏంటని నువ్వు చూడాలి. అంతేగాని వెంటనే కోపమొచ్చి దేవుని క్వెషన్ అడగడం కాదు. ఓకే. వెన్ వి గెట్ టెస్టింగ్ దెన్ విల్ సీ. అదే 22nd చాప్టర్ 10th వర్స్. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఓకే. ఇక్కడేంటంటే టెస్టింగ్ వచ్చింది. కుమారుడిని ఇవ్వు అని దేవుడు అడిగాడు. నౌ వాట్ అబ్రహాం డిడ్? అబ్రహాం ఏం చేశారు తెలుసా? ఆయన ఓకే. నేనెళ్తాను అనేసి లాస్ట్ ఏదో దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడని కొంచెం నమ్మకం ఉండింటుంది. బట్ స్టిల్ అక్కడెళ్ళి అన్నీ ప్రిపేర్ చేసి, సిద్ధము చేసి కుమారుడిని దాని మీద పడుకోబెట్టినప్పుడు గూడా అద్భుతాలు ఏది జరగలేదు. అప్పుడేం ఏమి చెయ్యలేదు దేవుడనేసి వెంటనే తీసేసుండొచ్చు. బట్ చెయ్యలేదాయన. ఓకే. కత్తి పట్టుకున్నారు. యూ నో వై? ఆ కత్తిని ఎందుకు తీసుకున్నాడు తెలుసా? పట్టుకున్నాడు తెలుసా? ఇంపార్టెంట్ టు గాడ్. ఇంపార్టెంట్ టు గాడ్. ప్రాధాన్యం దేనికిచ్చారు తెలుసా? కుమారునికి కాదు, దేవునికిచ్చాడు. అయ్యో! నా కుమారుడు నా చేతులతో నా కుమారుడిని చంపేస్తున్నానని చూడలేదు. నా దేవుడి కోసం నేను చేస్తాను. ఆయన అడిగారు నేను చేస్తానని దేవునికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాముఖ్యత ఇచ్చారాయన. హి గేవ్ ఇంపార్టెన్స్ టు గాడ్. సో టెస్టింగ్ వస్తే మనకి ఏది కావాలో దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? లేదు దేవుడు చెప్పారు, గాడ్ విల్ డూ ఇట్ అని గాడ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? శోధన వచ్చినప్పుడు ఆ శోధనని అయ్యో! ఇలా వచ్చేసిందే అనేసి దానికి ఏంటి మార్గము అని వెతుకుతూ ఉంటామా? లేదా? దేవుడా దేవుడు ఆ శోధనని ఇచ్చారు గదా! సో వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సే ఇన్ దట్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా ఆ శోధనలు? కొంతమంది శోధనొచ్చిన వెంటనే ఏం చేస్తారంటే దేవుడిని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను నమ్మాను దేవుడు ఏం చెయ్యలేదు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. రాను.
ఎగ్జాంపుల్ ఒక బ్రదర్ నాకు తెలిసిన మా కజిన్ లోనే ఉన్నారు. సో నాకు తెలీదు ఏం అడిగారు ఆయన అనేసి. ఆయన ఏదో అడిగారు. బట్ గాడ్ చెయ్యలేదని ఈ రోజు వరకు తను దేవుని వదిలేసి తను పాటలతో పాడుతూ ఉంటారు. పాటలు పాడేవారు. నేనే షాక్ అయ్యేదాన్ని. అన్ననా ఇది ఈ అన్ననా పాడేది అనేసి. సో, ఆ అన్న అవన్నీ వదిలేసి, గాడ్‌నే వదిలేసి శోధనొచ్చింది. ఆయన ఏదో అడిగారు. గాడ్ ఇవ్వలేదు. ఆ శోధనొచ్చినప్పుడు దేవుని వదిలేసి ఆయన వేరే దానికెళ్ళిపోయారు. సీ ఇంపార్టెన్స్ దేనికిచ్చారని. గాడ్‌కివ్వలేదు. ఆయన అడిగింది జరగలేదనేసి వెళ్ళిపోయారు దేవుడినొదిలేసి. ఈరోజు అలా అన్నారు. ఈ జనరేషన్ వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు అడిగింది వెంటనే జరిగిపోవాలి. వెంటనే గాడ్ ఇచ్చేయాలి. అది దేవుడికి ఇష్టమైనదో, ఇష్టం లేనిదో అది గూడా చూడరు. వాళ్ళు అడిగింది జరగాలి. ఇలా చేస్తూ ఉన్నారు. బట్ దేవుని బిడ్డలుగా ఉన్నాం మనం. మనం ఏం చేయాలి అంటే వెన్ టెస్టింగ్ కమ్స్ ఈ శోధనొచ్చినప్పుడు స్టిల్ వి నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్. ఓకే దేవుడా! నీకు చిత్తం లేదా? అందుకే ఇవ్వలేదా? ఓకే. ఇంపార్టెన్స్ టు గాడ్. చేయలేదని దూరంగా వెళ్ళకూడదు. దేవునికే మళ్ళీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు అది ఎందుకు జరగలేదు, ఆ కార్యాన్ని దేవుడు మనకి అది బయలుపరుస్తారు. గాడ్ విల్ రివీల్ ఇట్ టు అస్. ఎందుకు జరగలేదు? నేను ఈ ప్లాన్ పెట్టాను. అందరికీ తెలిసిన ఒకటి గాడ్స్ థాట్స్ ఆర్ హయ్యర్ థాన్ అవర్ థాట్స్. మనం అనుకున్న దానికంటే గాడ్ వచ్చి ఎక్కువగా అనుకుంటారన్నమాట. హిస్ ప్లాన్స్ ఆర్ హయ్యర్. ఆయన ప్లాన్స్ వచ్చి మనం కొంచెం ప్లాన్ ఇది చాలులే అనుకుంటే, అది కాదు నువ్వు ఇంతే ఆలోచిస్తున్నావు. నేను నువ్వు ఆలోచించిన దానికన్నా డబుల్‌గా ఆలోచిస్తున్నాను. బికాజ్ యూ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ మీ. నువ్వు నా కుమారుడివి. నువ్వు నా కుమార్తెవి. సో, మై ప్లాన్స్ ఆర్ గ్రేటర్ థాన్ యువర్ ప్లాన్స్. అందుకే దేవుడు ఆ మాట చెప్పేది. మై ప్లాన్స్ ఆర్ గ్రేటర్ థాన్ యువర్ ప్లాన్స్. సో, టెస్టింగ్ శోధనొచ్చినప్పుడు యూ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్. నాట్ టు యువర్ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ కాదు. గాడ్‌కివ్వండి. ప్రాబ్లమ్ వచ్చిందా? ఓకే దేవుడా! స్టిల్ గో అండ్ సీక్ గాడ్. పరీక్ష శోధనొచ్చినప్పుడు కొందరేం చేస్తారంటే వదిలేస్తారు కదా! దేవుడిని. ఇప్పుడు ప్రే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 వీక్ బిఫోర్ ఏంటంటే నేను గాడ్‌తో కాదు యాస్ ఎ ఫాదర్ ఓకే. ఆయనతో నేను ఫైట్ చేశాను. సో, నో గాడ్ అనేసి నేను నో తండ్రి అనేసి చెప్పి అలా ఫైట్ చేస్తున్నాను. యూ నో పరీక్షొచ్చినప్పుడు నేను లేదు, నేను చెయ్యను అనేసి చెప్తూ ఉన్నాను. బట్ స్టిల్ ఐ కేమ్. నిన్నొదిలేసి నేనెక్కడికెళ్తాను నేను అనేసి మళ్ళీ ఆయన దగ్గరికి నేను రిటర్న్ ఒచ్చాను. ఆయనొదిలేసి నేనెళ్ళలేను. ఐ కాంట్ గో ఎనీవేర్. సో, ఇలాంటి పరీక్షొచ్చినప్పుడు అందరూ దేవుడు చెయ్యలేదు అనేసి ప్రే చేసేది వదిలేస్తారు. బైబిల్ చదివేది వదిలేస్తారు. అన్నీ వదిలేస్తూ ఉంటారు. బట్ నీకు పరీక్షొచ్చిందా? ఓకే. బట్ స్టిల్ కమ్ టు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సముఖానికి రావాలి. దేవుని వెతకాలి. బైబిల్ చదవాలి. ప్రార్థన చెయ్యాలి మనం. ఆ సమయంలో దాన్ని వదలకూడదు. ఏదో శోధనొచ్చేసింది, ఏదో పరీక్షొచ్చేసిందనేసి ఆ ప్రాధాన్యత దేవునికిచ్చే ఆ సమయాన్ని మనం వదలకూడదు. వి షుడ్ నాట్ అలౌ ఇట్. గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్. సో, నాట్ ఓన్లీ అబ్రహాం. మనమొచ్చి శిష్యుల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అదే చేశారు. ఓకే. ఐ థింక్ టైమ్ అవుతుంది. సో, నేను రెఫరెన్స్ చెప్తాను. మీరు చూసుకోవచ్చు. మాథ్యూ 4th చాప్టర్‌లో ఉంది. డిసైపుల్స్ శిష్యుల గురించి అక్కడుంది. వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళు ఆ పిలుపుకి నమ్మకంగా వచ్చారు. దేవుని వెంటొచ్చారు శిష్యులు. నమ్మకంతో దేవుని వెంటనే వచ్చారు. ఇంకా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. మాథ్యూ 4th చాప్టర్‌లో ఉంది. మీరది చదివితే దీంతో మీరు రిలేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. శిష్యులకి పిలుపొచ్చింది. నమ్మకంతో ఆయన వెంటనే వచ్చారు. అయ్యో! ఎవరీయన? ఎందుకు పిలుస్తున్నారు?
అని చూడలేదు వాళ్ళు. నన్ను వెంబడించు అన్నప్పుడు వాళ్ళు వెంటనే అన్నీ వదిలేసి ఆయన వెనకాలొచ్చారు. నమ్మకం. ఆయన మీద నమ్మకం పెట్టుకొని వెంటనే ఆయన వెనకాలొచ్చారు. ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు. అండ్ అదే అక్కడ అలాగే చూస్తే మనం ఓపికతో ఉన్నారు. దేవునితో దేవునితో ఉన్నారు వాళ్ళు. సో, వెన్ జీసస్ కాల్డ్ డిసైపుల్స్ దే ఒబేడ్ జీసస్. శిష్యుల్ని దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు లోబడ్డారు. ఎవ్రీవన్ కేమ్ బ్యాక్ ఆఫ్ హిమ్. శిష్యులు ఆయన వెంట వచ్చారు, లోబడ్డారు. ఈరోజు దేవునికి శిష్యులుగా మనం ఉండాలి అనుకుంటే మనం ఆయన పిలుపుకి లోబడాలి. మనం నీ శిష్యులు దేవుడా అని చెప్పేది కాదు. వి నీడ్ టు ఒబే. వి నీడ్ టు ఒబే గాడ్. సో ఫస్ట్ ఇస్ ఆయన పిలుపు ఉన్నప్పుడు లోబడాలి. సెకండ్, నమ్మకం ఉంది అంటే ఓర్పు ఉండాలి. మూడవదిగా పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రాధాన్యత, దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత అది మనం దేవుడికి ఇవ్వాల్సిందిగా ఉంది. సో గాడ్ ఈస్ టీచింగ్ యూ టుడే దట్ ఇఫ్ యు హ్యావ్ ఏ కాలింగ్, just obey it. If you say that I believe God, then be with patience. When you are in testing, be careful about the importance for what you are giving, for which you are giving your importance. So, this is what God wants to teach you today. ఈ రోజు మనతో, మీ అందరితో God wants to remind once again, remind చేయాలనుకుంటున్నాడు. I'm calling you, just obey me. పిలుస్తున్నాను, బడు. నమ్మకం ఉందని చెప్పుకుంటున్నావు, ఓర్పుతో దానికోసం వెయిట్ చేయి, ఓర్పుతో ఉండు. శ్రమల్లో ఉన్నావా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. దేవునికి నీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. దేవుని వదిలేసి, నీ శోధనలో దేవుని వదిలేసి దూరంగా వెళ్ళిపోకు. దేవునితో ఉండు. ఖచ్చితంగా దాంట్లో నుంచి, ఆ పరీక్షలో నుంచి, ఆ శోధనలో నుంచి బయటకు వస్తావు. బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. అలాగే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ లార్డ్. కెన్ యూ సే గాడ్, సరెండర్ టు గాడ్. దేవునికి, అవును దేవుడా, నేను చాలాసార్లు మిస్ అయ్యాను, నీ పిలుపుని మిస్ అయ్యాను. నమ్మకం ఉందని చెప్పాను, కానీ ఓర్పుతో లేదు. నేను పరీక్ష వచ్చినప్పుడు నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను, నిన్ను వదిలేశాను, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు నేను. ఎస్, సే టు గాడ్, స్పీక్ టు గాడ్. ఆ గాడ్ ఈజ్ ఏ స్పీకింగ్ గాడ్. ఆయన మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus, Master. Lord, I pray for everyone who's submitting now, Father God. Lord, Father, thank you, Jesus, Master. Bless every one of them. Lord, let them, Lord, Father God, let them know their calling today, Father, Lord. Thank you, Jesus. Lord, let them see for what you have called for, Father God. దేనికోసం మీరు వాళ్ళని పిలిచారు. Show that to them in their vision. Show that to them in their dream. Yes, Father. Thank you, Jesus. Thank you, Father God. ఎలా ఈ ఈ ఈ వరల్డ్, ఈ లోకంలో ఎలా ప్రతి ఒక్కరు ఉండాలో, నీలో ఎలా ఉండాలో, అటెంటివ్గా ఉండాలో నేర్పిస్తున్నావు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. దెర్ ఆర్ మెనీ పీపుల్. ఇక్కడ అనేకులు ఉన్నారు. మీరు, యూ హ్యావ్ ద కాలింగ్ ఇన్ యువర్ లైఫ్. You have the calling. Yes, thank you, Jesus. Thank you, Holy Spirit of God. Thank you, Lord. God called you as the children of God. You are the children of God. దేవుని బిడ్డలుగా. Yes, you have the calling in your life. దేవుని పిలుపు మిమ్మల్ని అనేక సార్లు దేవుడు వచ్చి నిన్ను నేను నా కోసం ఎన్నుకున్నానని ఎన్నో సార్లు చెప్పారు. But still, few of us, we are like, ఇతరులు ఎలా ఉన్నారో వాళ్ళలాగా మనం ఉన్నాం.
ఇంకా ఉన్నాం. God is reminding you, no, these are the end days. These are the end days. God is going to come soon. యేసయ్య త్వరలో వచ్చుచున్నాడు. సో we need to be prepared for his coming. దర్ ఈస్ నో టైం. ఆయన ఎప్పుడొస్తారో మనకు తెలియదు. ఇంకా కొంచెం టైం అడుగుతూ ఉన్నావు, పిలుపుకి ఇంకా నువ్వు లోబడలేదు అంటే, దెన్ ఇట్ విల్ ద ఎండ్ టైం. ఎప్పుడొస్తారో తెలియదు. దెన్ యూ కాంట్ ఆస్క్ ఫర్ పర్మిషన్ అడిగి, ఇంకా నేను కొంచెం దేవుడా నాకు కొంచెం టైం ఇవ్వు, నువ్వు పిలిచావు కదా సేవ చేసేసి వస్తాను. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. It's not possible. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father God. Lord, bless each and everyone in this group, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. Thank you, Lord. Thank you, Lord. We thank you. We thank you, Holy Spirit. Thank you, Lord. Yes, Father God. Lord, whoever is going through testing, many people are going through testing. ఇక్కడ వచ్చిన అనేకులు ఆ శోధనలో, ఆ పరీక్షల్లో ఉన్నారు. ప్లీజ్ be strong in God. Be strong in God. If you are weak, if you are sick, still give importance to God. If you are not feeling well, మీకు ఆరోగ్యం బాగలేకపోయినా, అయ్యో నాకు ఆరోగ్యం ఇలా ఉంది అనేసి దాన్ని చూడకండి, దేవుని చూడండి. Yes, thank you, Jesus. Thank you, Lord. Lord of things, many people are going through situations. Yes, when you're close to God, మీరు దేవునికి క్లోజ్గా ఉన్నప్పుడు మీకు శోధనలు వస్తూ ఉంటాయి. బట్ do not be discouraged by looking at it. దాన్ని చూసి మీరు డిస్కరేజ్ ఆకండి. Just look unto God. Look to God. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father God. Lord, thank you, Jesus. Thank you for this time, Father God. Lord, as comfort each and every person in this group, Lord Father, who are going through testing, Father God. Thank you, Jesus, Master. Lord, yes, Lord Father, heal the sick, Father God. Lord, remove all the sickness from their body, Father, Lord. Let them worship you. Let them praise you, Father, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. Bless each and every person, Lord. Lord, I pray for especially people, Lord, who organized this Google Meet. Thank you, Father. Thank you, Lord. Bless her, Father God. Bless, Lord, Father God. Yes, Lord, take this ministry to greater heights, Master, Lord. Thank you, Jesus, Lord. Thank you, Master, Lord. Thank you, Lord. Lord, give her the new ideas, Father God, to do it. Lord, Father God, yes, Lord, break everything, whatever the hindrance she has in her life, Father. Thank you, Jesus. Lord, Father, bless this ministry, bless the people who are involved in this ministry, Master. Thank you, Jesus. We thank you, Holy Spirit of God. Thank you, Lord. Thank you, Jesus. We submit everything into your mighty hands. In Jesus' name, we ask and pray. Amen, amen, amen.